మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేసేటువంటి నాయకుడికి ఉండాల్సినటువంటి ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆ నాయకుడు స్థానికుడై ఉండాలి, అదే మున్సిపాలిటీలో నివసిస్తూ ఉండాలి, అదే మున్సిపాలిటీని పట్టుకొని ఉండే సమయం ఉన్న నాయకుడై ఉండాలి. అప్పుడే మనం ప్రజలకు న్యాయం చేయగలుగుతాం, ప్రజల సమస్యలపై మనం స్పందించగలుగుతాం. అంతేగాని బిజినెస్ రీత్యా కానీ వృత్తి రీత్యా కానీ మీరు వేరే నగరాలలో వండుకుంటూ ఎలక్షన్లు వచ్చినాయి కదా అని చెప్పి వచ్చి మీ మున్సిపాలిటీలో పోటీ చేస్తే గనక మీకు అన్యాయం చేసుకున్న వాళ్ళు అవుతారు, మీరు ప్రజలకు కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజల ఎక్స్పెక్టేషన్స్ రోజు పెరుగుతున్నాయి, రోజు మీరు వాళ్ళ ముందుండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఎక్కడో ఉండి మీరు ఏదో వీక్లీ 1 టైం 2 టైమ్స్ వచ్చి మున్సిపాలిటీలో వర్క్ చేస్తాము అని అంటే కష్టం అవుతుంది. కాబట్టి దయచేసి మీరు దూరంగా ఉన్న వాళ్ళు, మున్సిపాలిటీలో లేని వాళ్ళు, నాన్ లోకల్స్ దయచేసి ఎలక్షన్లో పోటీ చేయకండి. లోకల్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి, లోకల్ ఉన్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సమస్యలపై మీకు అవగాహన కలిగి ఉండాలి. అంటే ఆ మున్సిపాలిటీలో కానీ ఆ వార్డులో కానీ ప్రజల యొక్క ప్రధాన సమస్యలు ఏంటి, అంతకుముందు ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఎలా ఫెయిల్ అయ్యారు, వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, సో ప్రజలు యొక్క ఆర్థిక ఇబ్బందులు ఏంటి, సామాజిక ఇబ్బందులు ఏంటి, వాటిపై మీకు క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలి. అవగాహన కనుక కలిగి ఉన్నట్లయితే డెఫినెట్ గా మీరు ఎలక్షన్స్ లో గనక ఆ ఎజెండాతో గనక మాట్లాడితే డెఫినెట్ గా ప్రజలు మీ వైపు చూస్తారు, మీకు ఓటేసి గెలిపించే అవకాశం ఉంటుంది. ప్రజల సమస్యలపై అవగాహన లేకున్నా, సమస్యలపై స్పందించే మనసు లేకున్నా దయచేసి మీరు ఎలక్షన్స్ కి దూరంగా ఉండాలి. అంటే ప్రో డెవలప్మెంట్ మైండ్ సెట్ అంటే ఎక్కడ కూడా ఏ సమస్య ఉన్నా స్పందించేటువంటి గుణం ఉండాలి. స్పందించి అధికారులతో పోరాటం చేసి, అధికారులతో ఫైట్ చేసి ఆ సమస్యలని పరిష్కార దిశగా నడిపించగలిగినటువంటి ప్రో డెవలప్మెంట్ మైండ్ సెట్ ఉన్నటువంటి నాయకుడు మాత్రమే పోటీ చేయాలి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమం పరంగా అవగాహన కలిగి ఉండి ప్రజల సంక్షేమానికి ఎక్కువగా విలువిచ్చేటువంటి మనసున్న నాయకుడు మాత్రమే ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తే బాగుంటుంది. ఇక ముందు ఆర్థికంగా చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్స్ ఎంతో ఖర్చుతో కూడుకొని ఉన్నాయి. ఎలక్షన్సే కాదు, ఎలక్షన్ లో గెలిచిన తర్వాత కూడా రోజువారీగా ప్రజల మధ్యలో ఉండాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకొని ఉన్నాయి. కాబట్టి మీరు ఆర్థికంగా బలంగా ఉంటే మాత్రమే ఎలక్షన్ లోకి దిగండి, లేదంటే ఇంకో బలంగా ఉన్న వాడికి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు అప్పులు చేసి కనుక ఎలక్షన్లు చేస్తే మీరు తర్వాత అప్పులు తీర్చే పరిస్థితి ఉండదు, మీరు సంపాదించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. కాబట్టి మీరు ఏ పనులు చేసినా మీకు బిల్స్ రావు, మీరు భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి పంతానికి వెళ్ళి అప్పులు చేసి దయచేసి ఎలక్షన్స్ చేయకండి. మీరు ఆర్థికంగా బలంగా ఉంటే మాత్రమే మీరు ఎలక్షన్లోకి దిగండి. ఓన్లీ గెలిస్తేనే మీరు ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం లేదు, గెలవకుండా కూడా మీరు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఎలక్షన్లకు పోయి అనవసరంగా ఇబ్బంది పడకండి. ఇక మున్సిపల్ ప్రతిష్టలకి గనక మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే దయచేసి మీరు ఎలక్షన్లో పోటీ చేయకండి. ఎందుకంటే మీరు పరువు ప్రతిష్టలకి గనక ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మీరు మానసికంగా ఇబ్బంది పడతారు. ఒకసారి ఎలక్షన్లోకి దిగిన తర్వాత మీపై విమర్శలు వస్తాయి, మీ కుటుంబంపై విమర్శలు వస్తాయి. దాన్ని తట్టుకునే మనసు ఉండాలి, దాన్ని తట్టుకునే మనోధైర్యం ఉండాలి. కాబట్టి మీకు పరువు ముఖ్యం, ప్రతిష్ట ముఖ్యం అనుకుంటే దయచేసి రాకండి. ఎందుకంటే ఈరోజు బురద జల్లే వాళ్ళు ఎక్కువైపోయారు, మీ మీద బురద జల్లడం ఖాయం. బురద జల్లిన తర్వాత మీరు మనోవేదనకు గురై మీ కుటుంబాన్ని ఆగం చేసుకుంటే ఇబ్బంది పడతారు. కాబట్టి నాకు పరువు ప్రతిష్టతో సంబంధం లేదు, గెలిచినా ఓడినా నేను ప్రజల మధ్యలో ఉంటాను, ప్రజలతో ఉంటాను అనేటువంటి మనోధైర్యం ఉన్న నాయకుడు మాత్రమే ఎలక్షన్స్ లోకి దిగండి. ఇక కుటుంబ వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళైతే దయచేసి మీరు పోటీ చేయకండి. ఎందుకంటే మీ కుటుంబ రాజకీయ వారసత్వం నాకు ఉంది కాబట్టి నేను దిగాలి, పోటీ చేయాలి. మా తాత పొలిటికల్ గా గెలిచాడు, మా నాన్న పొలిటికల్ గా పనిచేశాడు కాబట్టి నేను కూడా చేయాలి అనేటువంటి పంతంతో ఉన్న వాళ్ళు దయచేసి దిగకండి. ఎందుకంటే మీ తాతకి మీ నాన్నకి అది వర్కౌట్ అయి ఉండొచ్చు, మీకు వర్కౌట్ అవుతుందని చెప్పి గ్యారంటీ లేదు. వాళ్ళు చేసిన తప్పుల వల్ల కూడా మీకు ఎక్స్ట్రా బ్యాగేజ్ ఉంటుంది, ప్రజలు మిమ్మల్ని రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు రాజకీయంగా ఉన్నారు కాబట్టి నేను రాజకీయంగా వస్తాననేటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ప్రజల మధ్యలో ఉండండి, ప్రజలతో పేరు తెచ్చుకోండి. తర్వాత ప్రజలు వచ్చి మీ దగ్గరకు వచ్చి పోటీ చేయమంటే మాత్రమే మీరు పోటీ చేయండి. అంతేగాని అంతకుముందు ఉన్న తరం చేసింది కాబట్టి నేను చేయాలనేటువంటి కోరికతో దయచేసి దిగకండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి.
మున్సిపాలిటీకి ఏం అవసరం ఉంది, మీ వార్డుకి ఏం అవసరం ఉంది అనేటువంటి ఒక మేనిఫెస్టోను తయారు చేసుకొని ప్రో డెవలప్మెంట్ ఎజెండాతో ప్రజల్లోకి వచ్చి ప్రజలను మెప్పించి ఓటు అడగండి. అంతేగాని నేను కులంపై రాజకీయం చేసి గెలుస్తాను, నేను మతంపై రాజకీయం చేసి గెలుస్తాను, లేదంటే నేను డబ్బు పెట్టి గెలుస్తాను, లిక్కర్ వంచి గెలుస్తాను, ఈ ఎజెండాలతో కనుక మీరు దిగుతే మీరు భంగపడతారు. ఎందుకంటే ఇవాళ ప్రజలు డబ్బిస్తే ఓటేసే పరిస్థితిలో లేరు, ఓటర్లకి మందు వంచితే ఇలా ఓటేసే పరిస్థితి లేదు, కులంపై మాట్లాడితే ఓటేసే పరిస్థితి లేదు. ఇలా మీ కులం వాళ్ళే మీకు ఓటేస్తారంటే డౌట్. కాబట్టి ప్రో డెవలప్మెంట్ ఎజెండా ఉంటేనే ఆ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల్లో ఓటు అడుగుతాను అని గనక అనుకుంటేనే మీరు ఎలక్షన్లోకి దిగండి. నాయకుడికి పోరాట పటిమ కలిగి ఉండాలి, ఒంటరిగా పోరాటం చేసేటువంటి ధైర్యం ఉండాలి, మనోధైర్యం ఉండాలి. ఎందుకంటే నాకు ఇవాళ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, నా లీడర్ సపోర్ట్ ఉంది, నేను పోటీ చేస్తా, వాళ్ళే నన్ను గెలిపించుకుంటారంటే మీరు ఆగమైపోతారు. ఎందుకంటే నామినేషన్ వేసిన తర్వాత మీ వెనకాల ఏ ఎమ్మెల్యే కూడా వచ్చి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, ఏ నాయకుడు కూడా వచ్చి మేము వెనకాల నిలబడి పోరాటం చేసే పరిస్థితి లేదు. ఏ పోరాటం అయినా మీరు ఒంటరిగా చేయాల్సిందే, ఒంటరిగా గెలవాల్సిందే. ఎందుకంటే ఇవాళ ఏ నాయకుడి ఆర్థిక పరిస్థితులు ఈ రాష్ట్రంలో బాగా లేవన్నది మీరందరూ గ్రహించాలి. కాబట్టి వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మీరు తొందరపడి కనుక నామినేషన్ వేస్తే మీరు ఆగమవుతారు. మీరు ఒంటరిగా పోరాటం చేసే మనోధైర్యం ఉంటేనే ఎలక్షన్లో దిగండి, పోరాటం చేయండి, గెలవండి. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండడం అంటే మీరు ఇప్పటికే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు ఏదో ఒక రకంగా మీరు పని చేసి పెడుతూ మంచి సంబంధాలు ఉన్న వాళ్ళు మాత్రమే దిగండి ఎలక్షన్స్లోకి. అంతేగాని ఎవరితో సంబంధాలు లేకుండా ఏదో పార్టీ నాకు టికెట్ ఇస్తుంది అని చెప్పి మీరు నా దగ్గర డబ్బు ఉందని చెప్పి దిగితే మీరు ఆగమైపోతారు. ఎందుకంటే ఈ రోజు లోకల్ బాడీ లీడర్స్కి ఉండాల్సిన ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వాళ్ళకే ప్రజలు ఓటు వేస్తారు, ప్రజలు గెలిపించుకుంటారు. ఎందుకంటే రేపు ఏ ఆపద వచ్చినా కానీ మీరు వాళ్ళకు సహాయం చేస్తారనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు మీ వైపు చూసే అవకాశం ఉంటుంది. అంతేగాని ప్రజలతో సత్సంబంధాలు లేకుండా డైరెక్ట్గా పారాషూట్లో దిగేసి హెలికాప్టర్ రైడ్తో వచ్చి టికెట్ తీసుకొని పార్టీ పెద్దలతో సత్సంబంధాలు ఉంటే సరిపోదు. పార్టీ పెద్దల సత్సంబంధాలు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో గెలిపియవు. నాయకుడికి సేవా దృక్పథం ఉండాలి. అంటే ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ, ఏ రాత్రి ఏ ఆపద వచ్చినా కానీ స్పందించే మనసు ఉండాలి. ఆ మనసున్న వాడిని మాత్రమే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు రాజకీయం డబ్బుతో కాదు, ఎమోషనల్గా మనము కనెక్ట్ కావాలి. ప్రజలకి ఏ ఆపద వచ్చినా మనం సేవ చేసే మనస్తత్వం ఉండాలి, స్పందించే మనసు ఉండాలి. అంతేగాని ప్రతిదీ మీరు ఆర్థిక కోణంలో చూస్తే మీరు ఇది వర్కౌట్ కాదు. దయచేసి మీరు అలాంటి ఆర్థిక కోణంలో చూసే వాళ్ళు ఎలక్షన్లోకి దిగకండి. ప్రజల సమస్యలపై ప్రజలకు ఆపద వస్తే నేనున్నాను అనేటువంటి మనసు స్పందన ఉంటేనే, మీకు ఆ సేవాభావం ఉంటేనే, ఇప్పటికే మీరు ఎంతో సేవ చేసి నా అనుభవం ఉంటేనే మీరు ఎలక్షన్లో దిగండి. అంతే తప్ప తొందరపడి ఎలక్షన్లోకి దిగకండి. ఇది